అమెరికాని కార్చిచ్చు వీటలేదు. లాస్ ఏంజలస్ లో మళ్లీ కార్చిచ్చు వ్యాపించింది. లాస్ ఏంజలస్ కు ఉత్తర భాగంలో మంటలు వ్యాపించాయి. 7 గంటల్లోనే 9,000 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. మంటను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు 50,000 మందిని తరలించారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా బుధవారం నుంచి పరిస్థితి మరింత ఎక్కువగా ఉందంటూ కూడా అక్కడ అధికారిక వర్గాలు చెప్పడం జరుగుతోంది. ఈ కార్చిచ్చు కంటిన్యూ అవుతోంది. బుధవారం కాదు, గురువారం కూడా కంటిన్యూ అవుతోంది. ఇది శుక్రవారం కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అక్కడ అధికార యంత్రాంగం భావించడం జరుగుతోంది. సుమారు 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు ఎవాక్యువేషన్ ప్రాసెస్కి సంబంధించి ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చాలా విస్తృతంగా చాలా ఎక్కువ స్థాయిలో వ్యాపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయత్నాలు కూడా వేగవంతం చేశారు అక్కడ అధికారులు. మరీ ముఖ్యంగా బుధవారం నుంచి మొదలైంది ఇది, అంటే 22వ తారీఖు. ఆ తర్వాత ఇది రేపటి వరకు కంటిన్యూ అవకాశాలు ఉన్నాయంటూ కూడా, అంటే గురువారం ఈరోజు కూడా కంటిన్యూ అయ్యాయి, దాంతోపాటు శుక్రవారం కూడా రేపు కూడా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయంటూ కూడా అక్కడ అధికార వర్గాలు భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని అక్కడ అధికారులు ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నారు. దాదాపుగా 4,000 మంది ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.